హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళకి వీడియోలో వచ్చేసి నేను ఒక 2 బ్లౌజులు అయితే చూపిస్తానండి. అందరు ఎట్లా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను ఒక 3 బ్లౌజులు అయితే చూపిస్తాను. కాకపోతే ఒకే కస్టమర్ డిజైన్స్ అనమాట. ఆ డిజైన్స్ అన్ని ఎవరివి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, తను నాకు ఎక్కడి నుంచి వచ్చి కస్టమైజ్ చేయించుకుంది అనేసి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. క్లారిటీగా కనిపిస్తుందో మీకు ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ కాకముందు అయితే చూపించాను అనమాట. ఆ డిజైన్ వచ్చేసి అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంది. ఆ డిజైన్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అసలు చాలా చాలా నచ్చింది నాకైతే. ఇది స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీని లుక్ చూడండి అసలు ఎంత బాగుందో. పర్పుల్ కలర్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట. మీకు స్టిచ్చింగ్ కాకముందు అయితే ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేసినానండి నేను. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది, అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా బార్డర్ లాగా అయితే పెద్దగా వచ్చినాయి అనమాట. ఫ్లవర్స్ వచ్చేసి పైకి లైన్స్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ 2 హ్యాండ్స్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంది. మనము ఈ డిజైన్ అయితే బ్రైడల్ డిజైన్ కి కూడా వాడుకోవచ్చు అండి. మనము బ్రైడల్ డిజైన్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి. ఇంకా ఇది బ్లౌజ్ చిన్నగా ఉంది కాబట్టి నెక్ కొంచెం నేను దగ్గరకు అయితే చేసిన అనమాట. 4 సైడ్స్ అయితే చేయాలండి, లేకపోతే ఇది ఫ్లవర్ అనేది మనకు ఇట్లానన్నా అవుతుంది, లేదంటే ఇట్లా వెడల్పన్నా అవుతుంది. అందుకనే మనం మిషన్లో అడ్జస్ట్ చేసేటప్పుడు సేమ్ చేయాలన్నమాట ఆ మెజర్మెంట్ అనేది. ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి. సింపుల్ డిజైన్, కట్ వర్క్ డిజైన్ అండి. ఎక్కువ హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి ఈ సింపుల్ డిజైన్ అయితే నచ్చుతుంది చూడండి. చాలా బాగుంటుంది ఈ డిజైన్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ కి ఇంకా కుందన్ వర్క్ అయితే నేను చేయలేదు. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు పెద్దగా ఉందన్నమాట కొంచెం. ఇది ఒకటైతే ఈ కట్ ఒకటి కట్ అయిపోతుంది అనమాట. కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఇది కిందికి వదిలిపెట్టేస్తున్నారు. అట్లా కాకుండా మనము ఇక్కడ పైన ఇది కరెక్ట్గా ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఇవన్నీ కట్స్ అయితే మనకు వస్తాయి అన్నమాట. ఇంకా హ్యాండ్స్ విషయానికి వస్తే అయితే ఇంకా హ్యాండ్స్ డిజైన్కి వచ్చేసరికి పైన మాత్రం బూటీస్ వస్తాయండి. బూటీస్లో మళ్ళీ మధ్యలో నేను కుందన్ వర్క్ అయితే హెవీగా చేసిన అనమాట, కొంచెం మగ్గం వర్క్ లుక్లా కనిపించాలనేసి. ఇంకా 2 హ్యాండ్స్ చూడండి. చాలా చాలా సింపుల్ డిజైన్ అయినా కానీ చాలా బాగుంటుందండి ఇది. బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి. ఫ్యాన్సీ శారీ అండి. ఇది కూడా ఓల్డ్ శారీ అంట. కాకపోతే వాళ్ళు ఈ బ్లౌజ్ అయితే తెచ్చుకొని ఇది సింపుల్ డిజైన్ అయితే కట్ వర్క్ డిజైన్ అయితే వేయించుకున్నారు అనమాట. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్కి లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. మీకు నా వీడియోస్ చూస్తుంటే ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే వేరే వీడియోస్లో కూడా చాలా ఉన్నాయండి వెరైటీ డిజైన్స్. మీరు ఆ వీడియోస్ కనుక చూసి మీకు డిజైన్స్ నచ్చితే నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. వాళ్ళ వీడియోలో వచ్చేసి ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఆ డిజైన్స్ అన్ని ఎవరివి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, తను నాకు ఎక్కడి నుంచి వచ్చి కస్టమైజ్ చేయించుకుంది అనేసి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ చేయండి. ఈ వీడియోకి ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేయండి. చాలా మంచి డిజైన్స్ అయితే ఇవాళ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే డిజైన్స్ అయితే ఒకే కస్టమర్ డిజైన్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇంకా ఈ డిజైన్స్ ఏంటి అంటే తను ఎక్కడి నుంచి వచ్చిందంటే కొల్లూరు నుంచి అయితే వచ్చిందండి. నా కస్టమర్ అక్కడైతే ఉంటారు అనమాట. ఆ కస్టమర్కి కాంటాక్ట్ అయ్యి నా దగ్గరికి నా వీడియోస్ చూసేసి ఇక్కడికైతే వచ్చి నా దగ్గర కస్టమైజ్ అయితే చేయించుకుందండి. ఈ డిజైన్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ అన్ని పట్టు శారీస్ అండి. మంగళగిరి పట్టు అంటారు కదా అలా, ఇంకా బనారస్ శారీస్ అట్లా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనము ఈ వీడియోలో డిజైన్ చూసే ముందు అయితే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ మీరు నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల ఇలాంటి డిజైన్స్ చాలా మందికి అయితే షేర్ అవుతూ ఉంటాయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకైతే నా వీడియోస్ షేర్ అవుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి డిజైన్స్ చూసే ఛాన్స్ అయితే ఉంటది కదా. ఇంకా మనము ఈ వీడియో విషయానికి వచ్చేసరికి అయితే చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మనం బ్లౌజెస్ అయితే చూద్దాం, కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో. ఇంకా మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది చూడండి. నేను ఇంతకుముందు అయితే బ్రైడల్ డిజైన్ అయితే చూపించినాను కదా మీకు. టోటల్ హ్యాండ్స్కి ఇంకా బ్యాక్ ఫ్రంట్ నెక్ అయితే వర్క్ డిజైన్.
మొత్తం టోటల్ ముడి కుట్టుతోనైతే ఉందండి ఈ డిజైన్. చాలా బాగుంది. మెయిన్గా కాంబినేషన్ ఇది కూడా చాలా బాగా వచ్చింది చూడండి. సిల్వర్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది, అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి, సేమ్ కట్ వర్క్ వస్తుంది. డిజైన్ అయితే సూపర్ ఉంటుందండి ఇది. ఎందుకంటే వేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది అనమాట. ముడి కుట్టుతోని ఉంది కాబట్టి డిజైన్ మనకు పర్ఫెక్ట్గా స్టిచెస్ అయితే పడుతున్నాయి. ఇంకా క్లారిటీగా కూడా కనిపిస్తుంది అనమాట. చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో అసలు. మీకు ఇంతకుముందు కూడా ఆల్రెడీ నేను డిజైన్ అని చూపించింది కదా, ఆ డిజైన్ అయితే ఇది అనమాట. కాకపోతే ఈ బ్లౌజ్కి వచ్చేసి వాళ్ళు హ్యాండ్స్కి అయితే వర్క్ వద్దన్నారు అనమాట. ఈ బార్డర్ ఉంది కాబట్టి హ్యాండ్స్కి వర్క్ అయితే వద్దన్నారు అండి. అయితే ఈ బ్లౌజ్కి కుందన్ వర్క్ అయితే కొంచెం అసలు చేయొద్దన్నారు అనమాట. కాకపోతే నాకే మరీ ఇట్లా డల్గా అనిపిస్తుంది అనేసి ఓన్లీ ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ మధ్యలో అయితే నేను కుందన్ వర్క్ అయితే చేసినాను చూడండి. ఇంకా హెవీగా చేస్తే ఇంకా మగ్గం లుక్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి, మంగళగిరి పట్టు శారీ అనుకుంటా. ఇదైతే కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా, మెరూన్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్, చాలా చాలా బాగుంది కాంబినేషన్ అయితే. డిజైన్ వచ్చేసి ఇది చూడండి, కాఫీ కలర్ పైన, కాఫీ కలర్ లా కూడా లేదు, మెరూన్ కలర్ లాగా ఉంది. మెరూన్ అండ్ కాఫీ కలర్ మిక్సింగ్ అయితే ఉందన్నమాట. ఒక్కొక్కలాగా ఒక్కొక్క షేడ్ గా అనిపిస్తుంది. అండ్ నెక్ వచ్చేసరికి ఇది కట్ వర్క్ డిజైన్, సింపుల్ డిజైన్ అండి. నేను ఆల్రెడీ కొన్ని డిజైన్స్ అయితే షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేసినానండి. కాకపోతే మీకు బ్యాక్ ఫ్రంట్ ఎట్లా వస్తుంది అండ్ హ్యాండ్స్ కి ఎట్లా వస్తుంది అనేసి అయితే మీకు క్లారిటీ ఉండదు కదా, అందుకని ఇట్లా చూపించడం అనమాట. ఇంకా బ్యాక్ నెక్ అయితే ఇది. ఈ బ్లౌజ్ కూడా నేను కుందన్ వర్క్ అయితే ఓన్లీ అక్కడక్కడ ఒక స్టోన్ అయితే పెట్టినాను చూడండి, కుందన్ వర్క్ అయితే చేసిన అనమాట. వద్దన్నారు కాబట్టి. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఏజ్డ్ వాళ్ళది, ఈ కట్ వర్క్ వేసుకోలేరు కదా వాళ్ళు, ఇంకా దీనికైతే ఇట్లా స్ట్రైట్ గా రౌండ్ నెక్ ఇచ్చేసి పైపింగ్ అయితే చేయించుకుంటున్నారు. అందుకనే కట్ వర్క్ అయితే నేను వేసిన అనమాట. ఇంకా ఫ్రంట్ నెక్ అలాగే వస్తుంది, దీనికి కూడా పైపింగ్ అయితే వేసుకుంటా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కట్ వర్క్ అయితే వేసుకోలేదు కదా పెద్ద ఏజ్ వాళ్ళైతే. హ్యాండ్స్ కి కూడా వర్క్ అయితే వద్దన్నారు అనమాట. ఈ బార్డర్ ఉంది కాబట్టి చూడండి, బార్డర్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఈ డిజైన్ అయితే చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారండి, ఎందుకంటే సింపుల్ బడ్జెట్ లో, తక్కువ బడ్జెట్ లో అయితే అయిపోతుంది కదా, అందుకనే ఈ డిజైన్ అయితే చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి, పట్టు శారీ. ఇప్పుడు గద్వాల్ శారీ అనుకుంటా ఇది కూడా. గద్వాల్ శారీస్ అయితే అన్ని ఇట్లానే వస్తున్నాయి కదా ఇప్పుడు. మనకు తక్కువ బడ్జెట్ లో పట్టు శారీస్ అయితే చాలా అవైలబుల్ గా ఉంటున్నాయి అనమాట. చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, క్రేప్స్ శారీ అనమాట, క్రేప్ బనారస్ శారీ అనమాట. అయితే ఈ బ్లౌజ్ కి ఓన్లీ వాళ్ళు కట్ వర్క్ అయితే ఏమన్నారు, ఓన్లీ కట్ వర్క్ చూడండి, సింపుల్ గా చాలా బాగుంటది కట్ వర్క్. అండ్ ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ మొత్తం కట్ వర్కే వస్తుంది. డిజైన్ అనేది ఎక్కడ ఉండదు అనమాట మనకి. ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే ఇది చూడండి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్. ఇది డార్క్ కలర్ ఉంది కాబట్టి మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనం ఎట్లా ఏ శారీ పైకైనా వేసుకున్నా కానీ, ప్లెయిన్ శారీస్కి ఇట్లా వేసుకొని మనం వేరే శారీస్ మీకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఈ బార్డర్ ఉంది కదా, ఇది చూడండి, ఇటు సైడ్ బార్డర్ వచ్చింది అనమాట. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ బార్డర్ కిందికి ఈ ప్లెయిన్ అనేది ఇది నేనైతే హ్యాండ్కి వేసినానండి. ఈ హ్యాండ్కి వేయమన్నారు అనమాట. ఇట్లా గ్యాప్ వదిలేసి ఈ హ్యాండ్కి ఈ బార్డర్ కిందికి ఇట్లా అటాచ్ చేసుకుంటున్నారు అనమాట. అందుకనే ఇట్లా డిజైన్ అయితే ఇట్లా చేసినాను. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే సింపుల్గా కట్ వర్క్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇట్లా వేయించుకోవచ్చు. దీనికి ఇంకా డిజైన్ కానీ ఏమి మనకు ఏం చేయడానికి ఛాన్స్ ఉండదు, ఓన్లీ కట్ వర్క్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి, బనారస్ శారీ అనమాట. బనారస్ బార్డర్ అయితే వచ్చింది, అక్కడక్కడ సిల్వర్ బూటీస్ కూడా ఉన్నాయన్నమాట. కాంబినేషన్ మెయిన్గా డార్క్ ఉంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపిస్తున్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి కానీ నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇట్లాంటి డిజైన్స్ ఉంటాయనేసి అయితే ఐడియా వస్తుంది కదా. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే.
ఇంకా లైక్ అయితే చేయడం మర్చిపోకండి అసలు. ఇంకా నేను ఈ శారీ కట్టుకున్న శారీ అయితే ఇది నేనే డిజైన్ చేసుకున్నానండి. ఒక 8.5 years అయితే అవుతుందన్నమాట ఈ శారీ నేను డిజైన్ చేసుకొని. అప్పుడు ఇట్లా ప్యాచ్ వర్క్ అయితే వస్తుండే కదా, ప్యాచ్ వర్క్ ఇట్లా పెట్టేసి బ్యాక్ వచ్చేసి ఇట్లా మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. అనుకోకుండా అన్ని మ్యాచ్ అయిపోయినాయి. నేను ఇంకా ఇది శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా మ్యాచింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 2 pieces క్లాత్ అయితే వస్తుండే కదా, అప్పుడు అట్లా రిబ్బన్ సిల్క్ అనేసి నేను ఈ క్లాత్ తీసుకొని ఇట్లా డిజైన్ అయితే చేసుకున్నాను. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది. మీకు ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.